5 టెస్టుల సిరీస్లో భాగంగా భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జనవరి 25 గురువారం నాడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టును భారత బౌలర్లు 246 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లీష్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ మినహా ఎవరు కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. గత 2 ఏళ్లుగా బజ్బాల్ ఆటతో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్న ఇంగ్లాండ్ భారత్పై కూడా అదే పునరావృతం చేయాలని పట్టుదలతోటి బరిలోకి దిగింది. అనుకున్నట్లుగానే తొలి 10 ఓవర్లలో ఆ జట్టు బజ్బాల్ ఆటను కొనసాగించింది. 5కు పైగా రన్ రేటుతో పరుగులు సాధించింది. ఒక దశలో 11.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులతో నిలిచింది. భారత పేస్ బౌలింగ్లో ఓపెనర్లు చాలా ఈజీగా పరుగులు రాబట్టారు. దీంతో వెంటనే స్పిన్నర్లకు బంతి అప్పగించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అనుకున్నట్లుగానే రవిచంద్రన్ అశ్విన్ భారత్కు తొలి వికెట్ను అందించాడు. వేగంగా పరుగులు చేస్తున్న బెన్ డెకెట్ను అశ్విన్ అవుట్ చేశాడు. దీంతో 55 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా సైతం వికెట్ల వేటను ప్రారంభించాడు. వన్డౌన్లో వచ్చిన ఓలీ పోప్ను పెవిలియన్కు పంపించాడు. జాక్ క్రాలీని కూడా అశ్విన్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఈ దశలో జో రూట్, బెయిర్స్టో రాణించడంతో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్ను జో రూట్, బెయిర్స్టో ఇద్దరు ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 61 పరుగులు జోడించారు. లంచ్ విరామం తర్వాత వీరిద్దరు వెనువెంటనే పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లాండ్ మళ్లీ కష్టాల్లో పడింది. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్న కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పిన్నర్లను టార్గెట్ చేసుకుని వేగంగా ఆడాడు. టైలెండర్లతో కలిపి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో ఓ దశలో 115 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్ 246 పరుగులు చేయగలిగింది. టామ్ హార్ట్లీతో కలిసి 8వ వికెట్కు 38 పరుగులు జోడించిన స్టోక్స్ మార్క్వుడ్తో కలిసి 9వ వికెట్కు 41 పరుగులు జోడించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన పేసర్ బుమ్రాకు బంతిని అప్పగించాడు. రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ బుమ్రా అద్భుతమైన డెలివరీతో స్టోక్స్ను బౌల్డ్ చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బుమ్రా వేసిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో ఆశ్చర్యపోయిన బెన్ స్టోక్స్ ఇలాంటి బంతిని వేస్తే ఎలా ఆడాలి అన్నట్టుగా బుమ్రాకు సైగ చేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అద్భుతమైన బంతిని సంధించిన బుమ్రాను ప్రత్యర్థి కెప్టెన్ ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చివరి వికెట్ రూపంలో అవుట్ కావడంతో ఇంగ్లాండ్ మొత్తంగా 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. బెన్ స్టోక్స్ 70 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలవగా బెయిర్స్టో 37 పరుగులు, రూట్ 29 పరుగులు, డకెట్ 35 పరుగులు, హార్ట్లీ 23 పరుగులు చేసి కొంతలో కొంత రాణించారు. ఇక భారత బౌలర్లలో సిరాజ్ తప్ప దాదాపు అందరు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ చెరో 3 వికెట్లతోటి ఇంగ్లాండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించగా బుమ్రా 2 వికెట్లు, అక్షర్ పటేల్ సైతం 2 వికెట్లు తీశారు. ఒక దశలో 1 వికెట్ కూడా కోల్పోకుండా 55 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు అప్పటి వరకు బజ్బాల్ ఆట తీరునే ప్రదర్శించింది. అయితే 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల పడ్డ దశలో ఇంగ్లాండ్ జట్టు ఆత్మరక్షణలో పడింది. బజ్బాల్ ఆట తీరును పక్కన పెట్టి వికెట్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. అయితే భారత స్పిన్నర్లు ఊరుకుంటారా? వారి వెన్ను విరిచారు. ఆ తర్వాత సైతం ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. గత 2 ఏళ్లుగా బజ్బాల్ ఆట అంటూ ప్రత్యర్థి జట్లు ఎవరైనా సరే దూకుడుగా ఆడటమే పనిగా పెట్టుకున్న ఇంగ్లాండ్ జట్టుకి తొలిసారిగా భారత్లో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. తమ వ్యూహాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇంగ్లాండ్ జట్టుకి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాను ఇలా మిగతా జట్లపై బజ్బాల్ ఆట తీరుతోటి ప్రత్యర్థిని దెబ్బతీసిన ఇంగ్లాండ్కు భారత్ మీద పప్పులు ఉడకలేదు. కాగా ఈ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ జోడి కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో టీమిండియాకు వీరిద్దరూ కలిసి 500 వికెట్లను పూర్తి చేసుకున్నారు. దీంతో టీమిండియా తరపున 5 వికెట్లు తీసిన 2వ భారత బౌలింగ్ జోడీగా అశ్విన్, జడేజా చరిత్ర సృష్టించారు. అలాగే 500 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ రికార్డును సైతం బద్దలు కొట్టారు. దీంతో ప్రస్తుతం 503 వికెట్లతో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడీగా అశ్విన్, జడేజా చరిత్ర సృష్టించారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో బ్యాటర్ జో రూట్ సైతం ఒక రికార్డును సృష్టించాడు. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్లలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా జో రూట్ ఘనత సాధించాడు. సచిన్ 32 మ్యాచ్లలో 2535 రన్స్ చేయగా రూట్ 25 మ్యాచ్ల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ గవాస్కర్ 2348 పరుగులతోటి 3వ స్థానంలో, కుక్ 2431 పరుగులతోటి 4వ స్థానంలో, కోహ్లీ 1991 పరుగులతోటి 5వ స్థానంలో ఉన్నారు. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 4000 రన్స్ చేసిన తొలి బ్యాటర్గా రూట్ రికార్డు సృష్టించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ T20 తరహాలో పరుగులు రాబట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీపడి మరీ బౌండరీలు బాదారు.
దీంతో 6.3 ఓవర్లలోనే టీమిండియా 50 పరుగులు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా అసలు సిసలు బజ్బాల్ ఆట తీరు అంటే ఏమిటో యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్కు రుచి చూపించాడు. తన దూకుడైన ఆట తీరుతో 4లు 6లు కొడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. వేగంగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ అవుట్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్ తన దూకుడైన ఆట తీరును కొనసాగించాడు. భారత గడ్డపై తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ 47 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 119 పరుగులతో నిలిచింది. భారత్ ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజ్లో యశస్వి జైస్వాల్ 76 పరుగులతో, శుభ్మన్ గిల్ 14 పరుగులతోటి ఉన్నారు. రేపు అంటే రెండో రోజు కూడా భారత్ ఇదే ఆట తీరు కనబరిస్తే తొలి సెషన్లోనే ఇంగ్లాండ్ స్కోరును చేరుకునే అవకాశం ఉంది. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ ఇంకో సెషన్ క్రీజ్లో ఉన్న ఈజీగా 50-60 పరుగులు చేసే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో రోజు భారీ స్కోరు చేసి ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. 70 బాల్స్ ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ 9 4లు 3 6లతో 76 పరుగులు చేసి క్రీజ్లో ఉండగా, మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 27 బంతుల్లో 3 4లతో 24 పరుగులు చేసి అనవసరపు భారీ షాట్కు వెళ్లి జాక్ లీచ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శుభ్మన్ గిల్ 43 బంతులు ఎదుర్కొని 1 4తో 14 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 1 వికెట్ దిగా మిగతా బౌలర్లందరూ విఫలమయ్యారనే చెప్పాలి. మొత్తంగా తొలి రోజు ఆట ముగిసేసరికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.